శ్రీరామ జయం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస స్మరణ సంకటములను తొలగిస్తుంది. వెంకటేశ్వర స్వామివారిని సేవించుకుంటే మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. స్వామి దర్శనం చేసే నిమిత్తమై మనమంతా తిరుమలకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాం. తిరుమలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వారు ఆలయం దాకా వెళ్ళిన తర్వాత తెలియని ఏదో ఒక ఉద్విగ్నతా భావానికి లోనై గబ 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 పరిగెత్తే ప్రయత్నం చేస్తుంటారు. అలా దర్శనం చేసుకోకూడదు. తిరుమలలో స్వామివారిని దర్శనం చేసుకునే విధానం ఏది? భౌతికంగా దర్శనం కోసం టికెట్ నిర్ణయించుకోవడం, దర్శన సమయం తెలుసుకోవడం, ప్రయాణపు ఏర్పాట్లు చేసుకోవడం, తిరుపతి దిగిన అనంతరం వసతి అన్నీ చూసుకొని ఇంటిలో నుంచి లేక వసతి గృహంలో నుంచి కాలు బయట పెట్టడంతో స్వామి దర్శనం ప్రారంభమవుతుంది. పాదరక్షలు లేకుండా తిరుమలలో నడవాలి. ఇది మొదటి నియమం. కపిల తీర్థంలో స్నానం చేసి పాదరక్షలు విడిచిపెట్టాలి. లేదండి వృద్ధాప్యం, చక్కెర వ్యాధి, పాదరక్షలు కావాలి. అలిపిరి వద్దకు చేరగానే శ్రీవారి పాదరక్షలు చూచి మన పాదరక్షలు విడిచిపెట్టాలి. కారులో ప్రయాణిస్తున్నా, బస్సులలో ప్రయాణిస్తున్నా కాలికి పాదరక్షలు ఉండరాదు. కొండపైకి ప్రయాణం ప్రారంభం కాగానే అన్నమయ్యను మనవాడిగా చేసుకోవాలి. అదిగో అల్లదిగో శ్రీహరివాసము అలా వింటూ ఉంటే మనం ఏ విధమైన వాహనంలో ప్రయాణిస్తున్నా కూడా కాలి నడకన నడిచిన అనుభూతిని పొందగలుగుతాం. అలా పైకి చేరుకోగానే తిరిగి మళ్ళీ వసతి వసారా ఏర్పాట్లు అయిన తరువాత పుష్కరిణి వద్దకు వెళ్ళాలి. స్నానం చేయాలి. కనీసంలో కనీసంగా పుష్కరిణిలో ఉండేటటువంటి నీటిని శిరస్సు పైన సంప్రోక్షణ చేసుకోవాలి. పలువురు ఆ పుష్కరిణి వద్దకే వెళ్ళడం లేదు, నేరుగా వెళుతున్నారు, దర్శనం చేసుకుంటున్నారు. దోషం. పుష్కరిణిలో స్నానం చెయ్యాలి. వీలు కాదు, శరీరం సహకరించదు, అవకాశాలు సదుపాయాలు లేవు. కాళ్ళు కడుక్కొని కాసింత నీరు శిరస్సు పైన సంప్రోక్షణ చేసుకోవడం తప్పనిసరి. అది లేకపోతే మనం పరిశుభ్రత పొందిన వారం కాం. పుష్కరిణిలో స్నానం చేసి లేదా సంప్రోక్షణ చేసుకొని ఆదివరాహ స్వామి వారి దర్శనం చేసుకోవాలి. అనంతరం మన సమయాన్ని అనుసరించి శ్రీవారి దర్శనం కోసం ఆలయం వైపుగా వచ్చి ఆ బారులలో నిలుచోవాలి. ఆలయంలోనికి ప్రవేశించేంత వరకు ప్రతి భక్తుడు పాటించవలసిన మొదటి విధి మౌన వ్రతం, నిశ్శబ్దం. లేదా ఎవరైనా ఏడుకొండలవాడ వెంకటరమణ అనగానే గోవిందా అని ప్రతిస్పందించడం. అది కాకుండా ఇతరములైనటువంటి ముచ్చట్లు ఏదైనా పెట్టారా మీకు శ్రీనివాసుని అనుగ్రహం లభించదు. 2 గంటలో 3 గంటలో మౌనంగా ఉండలేమా? ఆలయంలోనికి వెళ్ళిన తర్వాత ఆలయం అంతా కూడా కన్నులతో నింపుకునే విధంగా ప్రతి వైపు పరీక్షగా చూడాలి. మళ్ళీ లోపలికి రావక్కర లేకుండా రంగమంటపం, ఉభయ దేవేరుతో ఉన్న కృష్ణదేవరాయల వారి అర్చామూర్తి అగ్రహ విగ్రహం, కంచులోహ విగ్రహం, ఆ ముందుకు వెళితే తులాభారం, అలా మనం వరుసలో చూస్తూ అంతా చూసుకుంటూ వెళ్ళాలి. కులశేఖరాల వారి గారి పడి దైవ దర్శనం. బయటికి వచ్చాం, విమాన వెంకటేశ్వర స్వామి వారిని చూచాం. అన్నమయ్య రచనలు లభించిన చోటు ఇదే, చూసాం. అలాగే చిన్నగా ఇచ్చే ప్రసాదం తీసుకున్నాం, బయటికి వచ్చేస్తున్నాం. మంచినీటి వసతి ఉంది, కొంత స్వీకరించాం, బయటికి వచ్చేస్తున్నాం. ఎంత వేగంగా బయటికి వచ్చేస్తారో! ప్రధాన ద్వారానికి బయటికి వచ్చే సమయంలో ఎడమ వైపున అనంతాళ వారి గారి వినియోగించినటువంటి గుణపం ఆ ప్రధాన ద్వారానికి బిగింపబడి ఉంది. మీలో ఎంతమంది చూశారు? వెంకటేశ్వర దర్శనం అంటే ఒక్కసారి ఆలయంలోనికి వెళ్ళాం అంటే ఆలయం అంతటినీ కూడా అలా కన్నులలో చిత్రపటం వలె దర్శించుకోవడమే. బయటికి రాగానే గొల్ల మంటపం. ఏవి ఎందుకున్నాయి అన్నీ చూద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం అనంతాళ వారి గారి కథ ఎంత చెప్పుకున్నా తనివి తీరనది. మరో సందర్భంగా ముచ్చటించుకుందాం, మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.